హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మనము బిన్నిస్కాయ కర్రీ మిరపకాయల పేస్ట్తో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసిద్దాం. 10 మినిట్స్లో అయిపోతుందండి. అలాగే టమాటా పప్పు, అది అందరికీ తెలిసిందే, అయినా కూడా మళ్ళీ పెడుతున్నాను రెసిపీ. ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా బిన్నిస్కాయను సన్నగా కట్ చేసుకొని దాన్ని ఇలా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు కర్రీ అనేది తొందరగా తొందరగా అయిపోతుంది. అయితే ఇప్పుడు మనము కర్రీలోకి ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని అలాగే కొత్తిమీర పుదీనా కడిగి పెట్టేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, ఇలా ఉడకాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని దాంట్లోకి కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. అది ఎర్రగా అయ్యే లోపల మనము ఒక 2 ఆలుగడ్డలు పీల్ చేసి కట్ చేసి పెట్టుకుందాము. ఇలా 2 ఆలుగడ్డలు. ఇప్పుడు ఉల్లిగడ్డ ఎర్రగైపోయింది. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని అది కొద్దిగా వేగంగానే దాంట్లో కట్ చేసుకున్న ఆలుగడ్డ వేసేసుకోండి. ఆలుగడ్డ తొందరగా ఉడకాలంటే ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకోండి. దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకోవడం వల్ల మనకు ఆలుగడ్డ అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇలా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకోండి. ఆ మూత పైన కొద్దిగా నీళ్లు పోసుకోండి, కూర అడుగు పట్టుకోకుండా. ఇక ఆ బిన్నిస్కాయ ఉడికిపోయిందండి. ఇలా జల్లట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 5 నిమిషాల్లో ఆలుగడ్డ ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూను మిరపకాయల పేస్ట్ వేసుకోండి. ఆ పేస్ట్ ఎలా చేయాలంటే మిరపకాయలు, ఉప్పు, కొద్దిగా పసుపు వేసి పేస్ట్లా చేసుకోండి. అది 1 నిమిషం వేగాక మనం ఉడికించుకున్న బిన్నిస్కాయ వేసి ఒక 2 నిమిషాలు ఉడికాక కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా గరం మసాలా వేయండి. అది ఆప్షనల్. కొబ్బరి పొడి, గరం మసాలా అది లేకపోయినా టేస్ట్గానే ఉంటుంది. రెడీ అండి, టేస్టీ బిన్నిస్కాయ రెడీ. ఇప్పుడు మనము టమాటా పప్పుకి పోపు పెట్టుకున్నాము. 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండు మిరపకాయలు, ఒక 4-5 కరివేపాకు వేసి పోపు పెట్టేసుకోవాలి. 1 గ్లాస్ కందిపప్పు కడిగి దాంట్లో పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నేను మిరపకాయలు వేసాను, దీంట్లో కారం పొడి వేయలేదు. ఒక 7-8 టమాటాలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కొద్దిగా కొత్తిమీర వేసి ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత పప్పు గుత్తితో రుద్దేసి ఈ విధంగా పోపు పెట్టేసుకోవాలి. అంతే, టేస్టీ టమాటా పప్పు రెడీ. నేను దీంట్లో వెరైటీగా కొద్దిగా పెసరపప్పు కూడా వేసాను. కందిపప్పు, పెసరపప్పు, మిరపకాయలు, కారం పొడి వేయలేదు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.